హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు స్వతంత్ర దేశంగా పాలస్తీనా అనే డిమాండ్ ఈ అంశమై ఇజ్రాయెల్ మారణ హోమం ఆగాలి, కమ్యూనిస్టు వర్కర్ల పార్టీల డిమాండ్లు ఈ అంశంగా స్వతంత్ర దేశంగా పాలస్తీనా. ఇక వినండి ఈ అంశాన్ని. గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ దురాక్రమణ, దిగ్బంధకాండ, సైనిక దుస్సాహసం, మారణహోమం ఆపాలని, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని గ్రీస్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్వీడన్ కమ్యూనిస్ట్ పార్టీలు, రొమేనియా సోషలిస్ట్ పార్టీ, దానితో సహా కమ్యూనిస్టులు, వర్కర్ల పార్టీల సంయుక్త ప్రకటన పిలుపునిచ్చింది. ప్రపంచం కళ్ళెదుట అమాయక పాలస్తీనియన్ల రక్తం పారిస్తున్నారంటూ ఇజ్రాయిల్ దురాక్రమణను ఆక్షేపించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ తాజా యుద్ధ నేరాలను తీవ్రంగా ఖండించింది. దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయిల్ దురాక్రమణ తక్షణమే ఆపాలని, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని డిమాండ్ చేసింది. పాలస్తీనా భూభాగంలో ఆక్రమణలు తొలగించాలని, ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం 194 ప్రకారం శరణార్థులను అప్పగించాలని డిమాండ్ చేసింది. పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సంఘీభావానికి సెల్యూట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అనేక దేశాల మద్దతును స్వాగతించింది. గాజాలో మారణ హోమానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని యువతకు, కార్మికులకు పిలుపునిచ్చింది. నిర్మాణాత్మకంగా పాలస్తీనియన్ల పోరాటానికి బలం చేకూర్చాలని కోరింది. ఉద్యమ బాటలో నడుద్దాం, స్వాతంత్ర పాలస్తీనాను గుర్తిద్దాం అని పిలుపునిచ్చింది. అమెరికా, నాటో, యూరోపియన్ యూనియన్లతో పాటు బూర్జువా ప్రభుత్వాల అండదండలతో గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తుందని, పిల్లలు, వృద్ధులు సహా వేలాది మందిని చంపిందని, లక్షల మందికి ఆహారం, తాగునీరు, మందులు లేకుండా చేసిందని, విద్యుత్తు నిలిపివేసిందని, ఆసుపత్రులు ధ్వంసం చేసిందని, లక్షల మంది సొంత ఇళ్ళు, ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేసిందని కమ్యూనిస్టు, వర్కర్ల పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంతటి అమానవీయత జరుగుతూ ఉంటే ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారని ఇజ్రాయెల్కు మద్దతిచ్చే వారిని నిలదీశాయి. పాలస్తీనియన్ల హక్కులు, మాతృభూమి పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ దురాక్రమణ, హత్యాకాండ, నిర్బంధాలను తీవ్రంగా ఆక్షేపించాయి. ఇజ్రాయిల్ తక్షణమే యుద్ధ నేరాలు ఆపాలని, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కమ్యూనిస్టు, వర్కర్ల పార్టీలు ఐక్యంగా డిమాండ్ చేశాయి. ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రపంచ రాజకీయ అంశంగా ఈ అంశాన్ని స్వతంత్ర దేశంగా పాలస్తీనా డిమాండ్ అంటూ మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.